ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు తెలంగాణను పాలించిన పార్టీ. తెలంగాణలో ప్రజలంతా కూడా మరొకసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రజల్లో మరి వైఫల్యం చెంది ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదని వాళ్ళు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సో మొత్తానికి బీజేపీ కూడా గతంలో లేని విధంగా 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం కావచ్చు, మరి తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టడం కావచ్చు, మరి ఈ 3 పార్టీల విషయంలో ఇప్పుడున్న జరుగుతున్న ప్రచారం కావచ్చు, దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి చెప్పండి. ఏ పార్టీకైనా అధికారంలోకి రావాలనేటువంటి కోరిక ఉంటుంది. దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. అది బీజేపీకైనా వర్తిస్తుంది, బీఆర్ఎస్ లేదా తిరిగి అధికారానికి రావాలని కోరుకునేటువంటి కాంగ్రెస్ కైనా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు 3 పార్టీలు కూడా గేమ్ ప్లాన్, మైండ్ గేమ్ ప్రారంభించాయనేటువంటిది నా అభిప్రాయం. ఆ మైండ్ గేమ్ లో జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి లేదా తమ వైపు తిప్పుకోవడానికి అనుసరించేటువంటి ఎత్తుగడలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటాయి ఏమిటనేటువంటిది ఇప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తాను వాగ్దానం చేసినటువంటి అంశాలను పూర్తిగా అమలు జరపలేక అది ఇబ్బంది పడుతూ ఉంది. ఆర్థిక సమస్యలతోటి రాష్ట్రం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నది. ఉద్యోగులకు డిఏలు కావచ్చు, లేదా పిఆర్సి కావచ్చు, లేదా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని చెప్పినటువంటిది ఆ విధమైనటువంటి నోటిఫికేషన్లు ఇంతవరకు రాకపోవడం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి సమస్యలుగా రాబోయే రోజుల్లో అధికార పార్టీ లేదా ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు. బీఆర్ఎస్కి వచ్చేసరికి అది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి జనం తప్పు చేశారని చెప్పేసి చంపలేసుకుంటున్నారు. తిరిగి తమకు అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారు అనే పేరుతోటి మొదటి నుంచి ప్రారంభించినటువంటి గేమ్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ మాటలకు ఎలాంటి విశ్వసనీయత లేదు అన్నట్లుగా జనం తీర్పిచ్చి 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని ఓట్ల సంఖ్యలో 3వ స్థానంలోకి నెట్టి బీజేపీకి 2వ స్థానం కల్పించారు. అది కూడా ఒక వాస్తవం. ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ రెండింజన్ల పాలనతోటి నేను తెలంగాణను మరింత సుభిక్షితం చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. దానికి రెండింజన్ల పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడా బాగుపడినటువంటి దాఖలాలేమి లేవు. అయినా కానీ రెండింజన్ల పాలన అనేటువంటి దాన్ని ఒక ఆకర్షణీయ నినాదంగా అది ముందుకు తెచ్చింది. అది 5-6 సంవత్సరాల క్రితం అటువంటి నినాదం కొంతమందిని ఆకర్షించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనేది చెప్పుకోవచ్చు. ఉదాహరణకు నిన్నగాక మొన్న గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజానికి బీజేపీకి, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారికి కూడా చెంపపెట్టు వాటిది. భర్త వదిలేసిన లేకపోతే నిర్లక్ష్యం చేసినటువంటి ఒక తల్లి 7 నెలల గర్భిణి తన 2 ఏళ్ల కుమార్తె ఆకలికి తాళలేక పదే అన్నం కావాలి అని ఏడిస్తే సముదాయించలేక చేయి చేసుకుంటే మరి తగలడానికి చోట దెబ్బ తగిలి ఆ అమ్మాయి చనిపోయింది. అది నేరంగా పరిగణించి సహజంగానే పోలీసులు కేసు దాఖలు చేస్తే హైకోర్టు దాని మీద ఇది సమాజానికి కూడా బాధ్యత ఉంది, రాష్ట్రానికి కూడా బాధ్యత ఉంది, ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది చాలా విశ్లేషణాత్మకంగా తీర్పు చెప్తూ ఆ అమ్మాయికి బెయిల్ మంజూరు చేసింది. కేసు ఎట్లా కొనసాగుతుంది, ఎందుకంటే పాప చనిపోయింది కదా. మరి గుజరాత్ రాష్ట్రంలో దేశానికి మోడల్ గా చెప్పుకున్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో అందులోనూ బేటీ బచావో బేటీ పడావో అని చెప్పుకున్నటువంటి చోట భర్త నిరాదరణకు గురైనటువంటి ఒక మహిళకు తన బిడ్డలకు అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందించలేనటువంటి స్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది మరి యావత్ సమాజానికి
హైకోర్టు వేసినటువంటి ప్రశ్న. అందుకని రెండింజన్ల పాలన అయినంత మాత్రాన్ని ఏదో సమస్యలన్నీ ఏదో హామ్ పడ్డాన్ని పరిష్కారం అవుతాయని బీజేపీ చెప్పేదాన్ని కూడా ఎవరు నమ్మేటువంటి అవకాశం లేదు. ఇక బీజేపీ మీరు చెప్పినటువంటి అంశాల్లో పార్టీలో అంతర్గత విభేదాలు, కాంగ్రెస్ లో కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా తమ విభేదాలను బహిరంగ ప్రకటించారు. కానీ బీజేపీలో ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఎంత తారస్థాయికి వెళ్ళి వీడియోలు మనందరికీ వాళ్ళు ప్రదర్శించి ఎంతో ఎంటర్టైన్మెంట్ కలిగించినటువంటి ఉదంతం కూడా చూసాం. మరి క్రమశిక్షణకు మారిపోయారని చెప్పుకుంటున్నటువంటి బీజేపీలో అంత తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాటన్నిటిని సర్దుబాటు చేశామని చెప్తున్నారు. ఏమి సర్దుబాటు చేశారు, ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సింది. అందుకని ఒకసారి మొదలైన తర్వాత తాత్కాలికంగా తలబొచ్చు తప్ప అది ఏ పార్టీకైనా అదే వర్తిస్తుంది. బీజేపీలో కూడా అదే. రెండవది, రామచంద్రరావు గారు మీ స్క్రోలింగ్ లో కూడా వేస్తున్నారు, మేము ఏ పార్టీతోనూ సర్దుబాటు చేసుకోము, ఒంటరిగా పోటీ చేస్తాము తెలంగాణలో అనేటువంటి స్ట్రాటజీని ఆయన చేశారు. మరి ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ ప్రకటన మీద ఎట్లా స్పందిస్తాయి ఏమిటనేటువంటి మనం చూడాల్సింది. ఏమైనప్పటికీ మూడు పార్టీలు కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. మరి ఈ గేమ్ లో జనాన్ని తికమగలు పెట్టి ఏ విధంగా తమ వైపు తిప్పుకుంటారనేది ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేము. రాబోయే రోజుల్లోనే ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది కనుక ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఏమిటనేటువంటిది అప్పుడు మాత్రమే ఏదైనా మనకు కొన్ని ధోరణులు మనం చెప్పగలం. ఓకే కోటేశ్వరరావు గారు. సో మెట్టు సాయి గారు నమస్తేనా. నమస్తే అన్న.